రెడ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కష్టపడి సాధించుకున్న తెలంగాణలో రేవంత్ రెడ్డి రాబందులా మారారంటూ కేటీఆర్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. గతంలో రేవంత్ రెడ్డి ఫార్మా కంపెనీలను విమర్శించారని అన్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఫార్మా కంపెనీలకు 1000 ఎకరాలు కావాలంటున్నారని ప్రశ్నించారు. కొనుగోలులో పాల్గొన్న వ్యక్తికి కూడా అక్రమంగా అరెస్టు చేశాం, వేరొక చోట ఐటీఐ చదువుకుంటున్న విద్యార్థిని కూడా అరెస్టు చేయడం ఏంటని ఫైర్ అయ్యారు. రైట్, కష్టపడి సాధించుకున్న తెలంగాణలో రేవంత్ రెడ్డి రాబందులా మారారంటూ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో రేవంత్ రెడ్డి ఫార్మా కంపెనీలను విమర్శించారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఫార్మా కంపెనీలకు 1000 ఎకరాలు కావాలని అంటున్నారని ప్రశ్నించారు. కులగణనలో పాల్గొన్న వ్యక్తిని కూడా అక్రమంగా అరెస్టు చేశాం, వేరొక చోట ఐటీఐ చదువుకుంటున్న విద్యార్థిని కూడా అరెస్టు చేయడం ఏంటని ఫైర్ అయ్యారు. అదే ఫార్మా కంపెనీని కొడంగల్ తెస్తా, ఇక్కడ పెడతా, దానికి 3000 ఎకరాలు కావాలా అని చెప్పి పేదల భూములు గుంజుకుంటుంటే వాళ్ళు మరలబడితే 9 నెలలు వాళ్ళు పోరాటం చేసినా ఎవడు పట్టించుకోకపోతే అధికారులు వస్తే వాళ్ళు నిరసన చెప్తే అందులో చాలా దుర్మార్గమైన పరిస్థితి. వాళ్ళ మేము ఇక్కడ ఉన్న 16 మందిని కలిసినాం. వాళ్ళలో ఒక ప్రభుత్వ ఉద్యోగి ఉన్నాడు, ఒక పంచాయత్ సెక్రటరీ సోదరుడు పేరు రాఘవేంద్ర యాదవ్. ఆ తమ్ముడు చెప్తున్నాడు, అన్నా నేను మరి వీళ్ళు ఎట్లా పనిచేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ప్రభుత్వమే చెప్పిన కులగణన అనే కార్యక్రమంలో దినమంతా పాల్గొన్నా, వచ్చి ఆ సంఘటన జరిగినప్పుడు అక్కడ లేను. సాయంత్రం మొత్తం వేరే మండలంలో పాల్గొని నేను ఇంటికి వస్తే సాయంత్రం నన్ను గుంజుకపోయినారని చెప్తా ఉన్నాడు. ఇంకొక తమ్ముడు ఇంకా దారుణం అదైతే. అసలు ఆయనకు సంబంధం లేదు, ఆయన ఇక్కడ వనపర్తిలో ఐటీఐ చదువుకుంటున్నాడు. ఆ పిల్లోడు ఒక గిరిజన పిల్లగాడు. ఆయన బస్సు ఎక్కి వనపర్తిలో ఈ సంఘటన జరిగిన తర్వాత మా ఇంటోళ్ళు ఎట్లున్నారో అని చెప్పి సాయంత్రానికి చేరుకున్నాడు. సంఘటన అంతా అయిపోయిన తర్వాత ఆయనను పట్టుకపోయి ఈ రోజు జైల్లో తీసుకొచ్చి పెట్టినారు. మేము అడిగినాం ఏం జరిగింది అంటే వాళ్ళు చెప్పేది ఒకటే, అన్నా మొత్తం 60-70 మందిని మొదలు అరెస్ట్ చేసినారు, 2 DCMలలో ఎక్కించుకొని తీసుకొని పోయినారు. మా దుద్యాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆయన పేరు శేఖరు, ఆయన అనుచరులు కూడా ఈ దాడిలో పాల్గొన్నారు. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళ భూములు కూడా పోతున్నాయి. వాళ్ళ పేర్లు కూడా చెప్పినారు మాకు. రమేష్, ఇంకా 4 పేర్లు చెప్పినారు. నరసింహులు, రమేష్, ఇంకా రాములు నాయక్ అని కాంగ్రెస్ వాళ్ళ భూములు పోతుంటే వాళ్ళు దాడి చేసినారన్న.